నమస్కారం. అమరావతి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో దోపిడీకి గురైందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ముఖ్యంగా ఇసుక, గనులు, మద్యం వ్యాపారాల్లో వైసీపీ నేతలు వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని, దీనివలన రాష్ట్ర ఖజానాకు తీరని నష్టం వాటిల్లిందని ఆయన ధ్వజమెత్తారు. ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేసి ఇసుకను వైసీపీ నేతలు తమ సొంత ఆస్తిగా మార్చుకున్నారని సీఎం విమర్శించారు. ఇసుక అక్రమ రవాణా ద్వారా సుమారు 40,000 కోట్లు కొల్లగొట్టారని, నిర్మాణ రంగాన్ని దెబ్బతీశారని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో దొరికిన మద్యం బ్రాండ్లపై సీఎం తీవ్ర విమర్శలు చేశారు. కేవలం తమకు అనుకూలమైన కంపెనీలకే టెండర్లు ఇచ్చి డిజిటల్ పేమెంట్లను కాదని నగదు రూపంలో వేల కోట్లు వసూలు చేశారని దుయ్యబట్టారు. మద్యం ద్వారా ప్రభుత్వానికి రావాల్సిన 18,860 కోట్ల ఆదాయం పక్కదారి పట్టిందని వెల్లడించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, మీ ఆస్తి మీ జుట్టు ఆయన పట్టుకొని లేయమంటే లేయాలా, కూర్చోమంటే కూర్చోవాలా. అంటే ఇది బ్లాక్ మెయిల్ చేయడమునా కాదా అని అడుగుతున్నా. మీ భూమి సర్వే చేశాడు, 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆయన ఫోటో వేశాడు, దానికి డబ్బులు పెట్టాడు. భూమి మీది, పొలం మీది, ఆయన ఫోటో చూసుకోవాలి. శాశ్వతంగా మీ పొలంలో ఉండాలనుకున్నాడు, కానీ శాశ్వతంగా నువ్వు మాకొద్దని వదిలించుకున్నారు. అది ప్రజాస్వామ్యం. అంటే ఎవరికైనా ఎలాంటి ఆలోచనలు వస్తాయా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమమ్మా ఆడబిడ్డలు వస్తాయా? నేను 50 ఏళ్ళున్నా నాకు ఎప్పుడూ ఆలోచన రాలా. అంటే ఒక వ్యక్తి యొక్క ఆలోచన నిన్న మళ్ళా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నేను చేతగాని వాడిని, ఆయనకి ఏం తెలియదు, మా నాయనతో పనిచేశాడు, కొడుకుతో పోటీ పడలేకపోతున్నాడని నిన్న మళ్ళా వాగే పరిస్థితికి వచ్చారు. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఇలాంటి చెత్త పనులు నన్ను చేయమంటారా అని మిమ్మల్ని అడుగుతున్నా. శాండు, మైను, వైను అన్నిట్లో దోపిడే. కడాన వెంకటేశ్వర స్వామికి ఇచ్చే ప్రసాదం కూడా కల్తీనే, ఆ నెయ్యి కూడా కల్తీనే. ఇప్పుడు ఆయన అంటాడు నేనేదో క్రెడిట్ చోరీ చేస్తున్నానంట. అంటే ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియదు, ఏం మాట్లాడినా జరిగిపోతుంది అనుకుంటున్నారు తప్ప ఒక పద్ధతి లేని రాజకీయం చేస్తున్నారు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరిని కోరుతున్నాను, మంచికి చెడుకి వ్యత్యాసాన్ని ఎప్పటికప్పుడు నెమరేసుకోవాలి. రాజకీయ నాయకులే కాదు, సమాజంలో ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మాటలను బేరీజ్ చేసుకుని మంచిని ప్రోత్సహించాలి, చెడును ఖండించాలి. అప్పుడే సమాజంలో మంచి జరుగుతుంది, మీకు భవిష్యత్తు ఉంటుంది. మీకే కాదు మన పిల్లలకు కూడా బంగారు భవిష్యత్తు ఉంటుందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే నేను ఒక యజ్ఞమారిగా తీసుకున్నా. నేను స్వచ్ఛమైన ఆలోచనలే తీసుకొస్తాను. నేను ఒక ఆలోచన చేశాను, మన పోయినప్పుడు పేద మరియు మధ్యతరగతి ప్రజలకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన వైద్య సేవలను తక్కువ ఖర్చుతో అందించడమే లక్ష్యంగా శ్రీ ధూళిపాల వీరయ్య చౌదరి మెమోరియల్ ట్రస్ట్ పనిచేస్తుందని ట్రస్ట్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కుమార్ తెలిపారు. మంగళవారం వడ్లమూడిలోని ఆసుపత్రి ప్రాంగణంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత 6 ఏళ్లుగా డీవీసీ హాస్పిటల్ వేలాది మందికి ప్రాణదానం చేసిందని ఆయన గుర్తు చేశారు. ముఖ్యంగా సంగం డైరీకి పాలు పోసే లక్షలాది మంది పాడి రైతులకు, వారి కుటుంబ సభ్యులకు వైద్య బిల్లులో 50% రాయితీ కల్పిస్తూ అండగా నిలుస్తున్నామని తెలిపారు. 0 పడకల సామర్థ్యంతో ప్రారంభమైన ఈ ఆసుపత్రిలో ప్రస్తుతం కార్డియాలజీ, నెఫ్రాలజీ, న్యూరో సర్జరీ వంటి 10 సూపర్ స్పెషాలిటీ విభాగాలు అందుబాటులో ఉన్నాయని ఆయన వివరించారు. రాష్ట్రంలోని గ్రామీణ స్థాయిలో హెలీప్యాడ్ సౌకర్యం కలిగిన ఏకైక ఆసుపత్రిగా అత్యవసర సమయాల్లో ప్రాణాలను కాపాడడంలో ముందంజలో ఉన్నామని నరేంద్ర కుమార్ పేర్కొన్నారు. 16 సంవత్సరాలు నేను సంగం డైరీ చైర్మన్ గా లేను. నా ముందున్న వ్యక్తులు 10 ఏళ్ళు 14 ఏళ్ళు ఉన్నా కూడా ఎవరు ఇంది కుటుంబం ఆస్తంలా, కానీ ధూళిపాల నరేంద్ర కుమార్ వస్తేనే ఇది కుటుంబ ఆస్తి అంటారు. నాకు అర్థం కాదు, అది వాళ్ళకి రాంది. ధూళిపాల నరేంద్ర కుమార్ వస్తే ఇదేదో ఈయన కుటుంబం ఈయనదే అంటారు. మీరు నన్ను చూసి ఏముంది, ఇంకొక హాస్పిటల్ ఉంది, ఇంకో సంగం డైరీ ఉంది అనుకుంటారేమో. బట్ దీనివల్ల వ్యక్తిగతంగా నేను నా కుటుంబమో సఫర్ అవ్వచ్చు, బట్ వీ హ్యావ్ సర్వ్డ్ పీపుల్ ఎట్ లార్జర్ ఎక్స్టెంట్. అదొక్కటే మాకు సంతోషాన్ని ఇచ్చేది. ప్రభుత్వం వేధింపులకు గురి చేసి తనల్ని ఇంకా జైలుకు పంపడానికి వెళ్ళినటువంటి తరుణంలో నన్ను బయటకు తీసుకురండి అని ఆయన అడగల, నా బయలు కోసం ప్రయత్నం చేయండి అని ఆయన అడగల. ప్రభుత్వం దుర్మార్గపు ఆలోచన చేస్తోంది. ఇది వ్యాపార సంస్థ కాదు, ఇది సహకార సంస్థ. ఈ ప్రభుత్వం చేతిలో పడితే ఇది నలిగిపోతుంది.
దీని పునాదులు కదిలిపోతాయి. దీన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. మీ దృష్టి దాని మీద పెట్టండి అని అడిగారు. దట్ స్పీక్స్ హిస్ కమిట్మెంట్ టు ది ఆర్గనైజేషన్. అప్పుడప్పుడు మాట కాస్త కటువుగా ఉంటుంది కానీ ఆలోచనలు మనసు మాత్రం ప్రేమగానే ఉంటాయి. ఈ నియోజకవర్గం పట్ల, ఈ ప్రజల పట్ల, ఈ సంస్థల పట్ల ఆలోచనల్లో మాకందరికీ కూడా పెద్ద ఆలోచనలు పెద్ద తేడా లేవు. ఇవన్నీ కూడా ప్రజలతో కలిసి పనిచేయడానికి మార్గాలే తప్ప జీవించడానికో జీవితంలో ఆదాయం సంపాదించడానికో మార్గాలు మాత్రం కాదు. సంఘం డైరీని చూసినప్పుడు నేను చాలాసార్లు అనుకుంటా, ఆదాయాన్ని సంపాదించుకునేటువంటి మార్గం ఇవాళ రాయలసీమ వ్యవసాయంలో లేనటువంటి పరిస్థితుల్లో ఇట్లాంటి ప్రత్యామ్నాయ మార్గాలు ఉంటే ఎంత బాగుంటది అనేటువంటి ఆలోచన అనిపిస్తూ ఉంటది. రాష్ట్రంలో దళిత పారిశ్రామికవేత్తలను రెచ్చగొట్టి వారి ద్వారా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేయిస్తున్నది వైఎస్ జగన్మోహన్ రెడ్డినని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య తీవ్రంగా ఆరోపించారు. మంగళవారం ఆయన పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ వైసీపీ తీరుపై మండిపడ్డారు. గత 5 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు దళితుల్ని అన్ని విధాలా అణచివేసిన జగన్ ఇప్పుడు అధికారం కోల్పోయాక వారిపై ప్రేమ నటిస్తున్నారని విమర్శించారు. దళిత పారిశ్రామికవేత్తల సమస్యల్ని పరిష్కరించడం పక్కన పెట్టి వారిని రోడ్లపైకి లాగి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. వైసీపీ హయాంలో దళితులకి కేటాయించిన సప్లాన్ నిధుల్ని దారి మళ్లించారని, ఎంతో మంది దళిత పారిశ్రామికవేత్తలకు రావాల్సిన ఇన్సెంటివ్స్ లను నిలిపివేసి వారిని కోల్పోయేలాగా దెబ్బతీశారని గుర్తు చేశారు. ఎంతో మంది దళిత పారిశ్రామికవేత్తలకు రావాల్సిన ఇన్సెంటివ్స్ లను నిలిపివేసి వారిని కోలుకోలేని దెబ్బతీశారని గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే గారు నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ దళిత పారిశ్రామికవేత్తలు చాలా బాధపడుతున్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో, నా హయాంలో నేను చాలా వెలగబెట్టాను, వాళ్ళకి కంఫర్టబుల్గా ఉంచాను వాళ్ళనని ఎక్కడ లేని ఎనలేని ప్రేమ ఈ దళిత వర్గాల పట్ల కురిపించాడు ఆయన. నిన్న ఏదో తినే ప్లేట్ కూడా వాళ్ళకి ఇచ్చి నేను తినిపించాను అన్నట్లుగా తప్పుడు మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు నిన్న మాట్లాడిందంతా తప్పు. దళిత పారిశ్రామికవేత్తలతోటి వాళ్ళని ఎంకరేజ్ చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిస్తున్నది మీరు. ఎంత ఇచ్చారండి మీరు 5 ఏళ్లలో? 5 సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా. 5 సంవత్సరాల్లో దళిత పారిశ్రామికవేత్తలకి మీరేమిచ్చారు? ఐ విల్ టెల్ యూ, రికార్డు ఉంది నా దగ్గర. 413,80,00,000 ఇచ్చారు 5 yearsలో. ఎంతండి? 413,80,00,000 ఇచ్చారు 5 సంవత్సరాల్లో. అంటే సంవత్సరానికి సరాసరి 80 కోట్లు ఇచ్చారు మీ హయాంలో, మీరు ముఖ్యమంత్రిగా ఉండగా. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిత్వంలో దళిత పారిశ్రామికవేత్తలకి 267,69,00,000 ఇచ్చారు. మీరు 5 ఏళ్లలో 413 కోట్లు ఇస్తే సంవత్సరంన్నరలోనే 267,69,00,000 అంటే సరాసరి సంవత్సరానికి 178 కోట్ల రూపాయలు ఇచ్చారు. 178. మీరు ఇచ్చిందంతా 80 కోట్లు. ఇక్కడ 178 కోట్లు. ఎవరు ఎక్కువ ఇచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి? ఎందుకు ఈ దళిత వర్గాల్ని మోసం చేసి ఉద్యమాలు చేయండి, ఆందోళన చేయండి అని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నావు? ఈ రోజున జగన్మోహన్ ఈ పారిశ్రామికవేత్తలకి సోదరులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, అతని మాయలో పడొద్దు ఎవరు కూడా. దళిత వర్గాల వాళ్ళు ఎవరు కూడా, పారిశ్రామికవేత్తలు కావచ్చు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన భూ సర్వే అంతా పెద్ద కుట్ర అని, కేవలం భూ కబ్జాలకు పాల్పడేందుకే జగన్ రెడ్డి ఈ సర్వేను అస్త్రంగా వాడుకున్నారని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. శనివారం అమరావతిలోని ఎన్టీఆర్ భవన్ నుండి జరిగిన మీడియా సమావేశంలో ఆయన ప్రత్యక్షంగా పాల్గొని మాట్లాడారు. భూముల రీసర్వే పేరుతో గత ప్రభుత్వం సామాన్య ప్రజలను, రైతులను భయాందోళనకి గురి చేసిందని మంత్రి విమర్శించారు. సర్వే రాళ్లపై జగన్ ఫోటోలు వేయించుకోవడం ఆయన అహంకారానికి నిదర్శనమని, దీనివలన ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని మండిపడ్డారు. వివాదాస్పదమైన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకువచ్చి భూములపై యజమానులకు ఉండే హక్కులను కాలరాసే ప్రయత్నం జగన్ చేశారని ఆయన విమర్శించారు. ప్రజలు తమ భూమిని కాపాడుకోవాలంటే కోర్టుల చుట్టూ తిరిగేలాగా చట్టాలను మార్చారని ఆరోపించారు. గత గవర్నమెంట్ చేసినటువంటి ఇష్యూస్ వల్ల ఈరోజు సామాన్య రైతులు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏ రకంగా క్లియర్ చేయాలో తెలియని పరిస్థితిలో ఉండింది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు, కలెక్టర్ గారి
కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టి ప్రత్యేకించి మండల ఎంఆర్ఓస్కి ప్రత్యేకించి గైడెన్స్ ఇచ్చి ఎటువంటి ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లంకి ఏ సొల్యూషన్ వస్తే బాగుంటుందని ఒక గైడ్లైన్స్ ఇచ్చి ప్రతి సమస్యని క్లియర్ చేయడానికి పనిచేయడం జరుగుతూ ఉంది. మరి అంతేకాకుండా ఈ ప్రతిపక్ష పార్టీ నాయకుడు చెప్పినటువంటి విధానాన్ని మనందరం కూడా ఖండించాలి. రీసర్వే వల్ల విజయనగరం జిల్లాలోనే సుమారు 1,00,000 పైన జాయింట్ ఎల్పిఎమ్స్ క్రియేట్ అయ్యాయి. ఈ జాయింట్ ఎల్పిఎమ్స్లో ఉన్నటువంటి ఇష్యూస్ అన్నీ కూడా క్లియర్ చేయడానికి మేము పనిచేస్తున్నాం. గతంలో చాలామంది వలసలు వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది విజయనగరం జిల్లాలో. వాళ్ళందరూ కూడా రీసర్వే జరుగుతున్న టైంలో లేకపోవడం వల్ల వాళ్ళ భూములందరూ కూడా ఇష్యూస్లోకి వెళ్ళిపోయిన పరిస్థితి వాస్తవం. అవన్నీ కూడా మళ్ళీ రైతులు కూర్చోబెట్టి గ్రీవెన్స్ ఓపెన్ చేసి ఆ గ్రీవెన్స్ దగ్గరుండి మండల అధికారులు, రెవెన్యూ సర్వే అధికారి, అలాగే గ్రామ రెవెన్యూ అధికారి అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి సాల్వ్ చేసే దశగా వెళ్తున్నాము. గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా చెప్పారు, రెవెన్యూ ఇష్యూస్ని చాలా పారదర్శకంగా సామాన్యుడికి కష్టం లేకుండా న్యాయం జరిగించేలాగా పనిచేయమని చెప్పారు. మరి ఇంతటి ఈ వ్యవస్థని కంప్లీట్గా తప్పుదావ పట్టి సరైనటువంటి గైడెన్స్ అధికారులకు ఇవ్వకుండా ప్రజల్లో ఇబ్బంది పెట్టినటువంటి ప్రతిపక్ష పార్టీ నాయకుడు మరి ఏ రకంగా ఆయన చేసిన పని గొప్పదని చెప్పుకోవడం చాలా హాస్యాస్పదం. మన రాష్ట్రం ప్రజలందరూ కూడా చాలా బాధపడుతున్నారు. మరి అలాగే ఫ్రీ హోల్డ్ ల్యాండ్ కూడా గత గవర్నమెంట్లో సుమారు 13,59,000 ఎకరాలని ఫ్రీ హోల్డ్ చేశారు. అందులో 5,74,000 ఎకరాలు డీవేట్ చేసినటువంటివి. ఎందుకంటే 5,74,000కి ఫ్రీ హోల్డ్ అనేదానికి అసలు ఎలిజిబిలిటీ లేని ల్యాండ్ కూడా 5,74,000ని ఫ్రీ హోల్డ్లకు పెట్టడం కూడా జరిగింది. అందులో కొంత ల్యాండ్ కూడా డీవేషన్ చేశారు. డీవేషన్ అయినటువంటి ల్యాండ్ కూడా కొంత రిజిస్ట్రేషన్ చేశారు. సుమారు 8,000 ఎకరాలు డీవేస్ట్ చేసినటువంటి ల్యాండ్ని కూడా రిజిస్ట్రేషన్లోకి తీసుకెళ్లారు. మరి ఇవన్నీ కూడా గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుదాలనే సంగతి మీరు అందరూ కూడా గమనించాలి. మరి అంతేకాకుండా 700 కోట్ల ప్రజాధనం ఖర్చు పెట్టి రాష్ట్ర మొత్తంగా సర్వేరాలపైన జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకున్నారు. దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లోనే ఉందని, వారిలో స్వాతంత్ర స్ఫూర్తిని రగిల్చినప్పుడే సమాజంపై వారికి సరైన అవగాహన బాధ్యత ఏర్పడుతుందని రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మరియు వివిధ పాఠశాల కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి కీలక ప్రసంగం చేశారు. విద్యార్థులకి క్లాస్ రూమ్ విద్యతో పాటు దేశ రాజకీయాలు, పరిపాలన మరియు ప్రజాస్వామ్య విలువలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇందుకోసం జిల్లాల వారీగా మాక్ అసెంబ్లీ వంటి కార్యక్రమాలను నిర్వహించే ఆలోచనలో ఉన్నట్లు ఆయన వెల్లడించారు. పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రత వంటి సామాజిక అంశాల్లో విద్యార్థులు చురుగ్గా పాల్గొనాలని, తద్వారా సమాజంలో మార్పు తీసుకురావచ్చని సూచించారు. వందే మాతర గీతంతో స్వతంత్ర పోరాటంలోకి దూకి ప్రాణత్యాగాలకు నర్చి ఈ దేశానికి స్వతంత్రాన్ని తీసుకురావడం వల్ల ఇవాళ మనం స్వేచ్ఛావాయువులను పీల్చగలుగుతున్నాం. ఈ స్ఫూర్తిని మనం కొనసాగించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ముఖ్యంగా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నటువంటి విద్యార్థుల్లో ఈ స్వాతంత్ర స్ఫూర్తిని రగల్చగలిగితే వారిలో సమాజం పట్ల సరైనటువంటి అవగాహన వస్తుంది. తద్వారా వాళ్ళు రెస్పాన్సిబుల్ సిటిజన్స్ అవుతారనేటువంటి మాటని మనం గట్టిగా నమ్ముతున్నాం. అందుకే ఈ కార్యక్రమం ద్వారా ప్రజలందరినీ కూడా జాగృతం చేయాలనేటువంటి ఆలోచనతో భారతదేశ వ్యాప్తంగా 150 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంగా జరుగుతున్న ఈ కార్యక్రమం మనకి చాలా గర్వకారణం. ఆ జెండా చూసినప్పుడు ఒక పక్కన భారతీయుడిగా, మరో పక్కన జెండాకి రూపకల్పన చేసినటువంటి పెంగళ వెంకయ్య గారు పుట్టినటువంటి ఆంధ్రదేశానికి చెందిన వాళ్ళగా మనకి చాలా గర్వకారణంగా ఉంటుంది. అందరం ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లి రాబోయే రోజుల్లో దేశభక్తితోటి ఈ దేశాన్ని పునర్నిర్మాణం చేసుకుందాం అనేటువంటి మాటని మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు గుంటూరు నగరంలో వైభవంగా కొనసాగుతున్నాయి. టీడీపీ నేత బత్తుల జాన్ సైదా ఆధ్వర్యంలో 25వ డివిజన్ నందు కళాభారతి అందుల పాఠశాలలో మంత్రి నారా లోకేష్ జన్మదిన కేక్ కట్ చేసి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గుంటూరు మేయర్ కోవెలముడి రవీంద్ర పాల్గొన్నారు. అనంతరం జరిగిన అన్నదాన కార్యక్రమాన్ని మేయర్ ప్రారంభించారు. ఈ మేరకు మేయర్ మీడియాతో మాట్లాడుతూ నారా లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ మల్లె ఈశ్వరరావు, 25వ డివిజన్ టీడీపీ ప్రెసిడెంట్ గాలం వెంకటేశ్వర్లు, టీడీపీ రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి కసకుర్తి హనుమంతరావు, 35వ డివిజన్ కార్పొరేటర్ ఈరంటి వరప్రసాద్, రుస్తుం బాబు, వీరయ్య, ఎస్సీ నాయకులు, జీవన్, దానేల్, డివిజన్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. మా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా ఇక్కడ డివిజన్ కార్యకర్తలందరూ కూడా కలిసి జాన్ సైదా
బాబు మిగిలిన నాయకులందరూ పొట్టు బాబు వీళ్ళందరూ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నారు. అందరికీ చాలా మంచి సౌకర్యం. ఎందుకంటే గత 5 ఏళ్ళు మేము అధికారంలో లేనప్పుడు ఎన్ని కష్ట నష్టాలు వచ్చి యువగలం పాదయాత్రతో మరలా ఈ యొక్క తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలో నడిపిస్తున్నటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు వచ్చిన 18 నెలల్లో ఏ విధంగా ఈ రాష్ట్రం అభివృద్ధి, విద్యార్థులు ముఖ్యంగా పేద విద్యార్థుల కోసం గురుకుల పాఠశాలలు ఎట్లా ఉండాలనేది ఒక మోడల్ స్కూల్స్ కూడా ఏర్పాటు చేసి విద్యాశాఖ మంత్రిగా, అట్లాగే ఏమైతే ఆయన యువగలం పాదయాత్రలో ప్రామిస్ చేశారో మేము రాగానే కొన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. అదేవిధంగా ఇవాళ అనేక సాఫ్ట్వేర్ కంపెనీలు గూగుల్ దగ్గర నుంచి అనేక మైక్రోసాఫ్ట్ దగ్గర నుంచి అన్ని కంపెనీలు కూడా వీళ్ళని త్వరలో విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లో కూడా ఆయన ఓపెన్ చేయించి తప్పకుండా అందరికి కూడా ఒక ఉపాధి కల్పన చేయాలని చెప్పి దృఢ సంకల్పంతో ఆయన ప్రతి ఒక్క యువకులకి బాట వేస్తున్నారు. వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ అట్లాగే ఈ యొక్క భగవంతుడు వెంకటేశ్వర స్వామి ఆశీర్వచనంతో అష్టైశ్వర్యాలు, ఆయుష్, ఆరోగ్యం కూడా ఇచ్చి ఇంకా సమాజం సేవ చేయాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. కానీ మంచి శక్తియుక్తునిచ్చి పేదవాడికి అండగా ఉండాలని చెప్పి ఈరోజు మా యువనేత రాష్ట్ర మంత్రివర్యులు విద్యాశాఖ మంత్రులుగా విద్యార్థుల జీవితాల్లో వెలుగున్నటువంటి మంచి మనసున్న నాయకుడు, ప్రజా సంక్షేమం కొరకు అలుపెరగకుండా శ్రమిస్తున్నటువంటి భావితరాల భవిష్యత్ నాయకుడు మన నారా లోకేష్ బాబు గారి యొక్క జన్మదిన సందర్భంగా ఈరోజు దేశభక్తి నగర్ గుంటూరులో మా ఒడ్డెర సాధికారిత సమితి కన్వీనర్ బొత్తుల జానసైద మా అల్లుడు ఆధ్వర్యంలో ఇక్కడ అందుల యొక్క ఆశ్రమంలో భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. మా నారా లోకేష్ గారికి ఆ భగవంతుడు మంచి ఆయురారోగ్యాలు ప్రసాదించి భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకానికి ఆయన చేస్తున్నటువంటి సేవల విషయం దేవుడు ఆశీస్సులు, ప్రజల ఆశీస్సులు ఎదురుగా ఉండాలని రాష్ట్ర ఒడ్డెర సామాజిక వర్గం తరఫున ఒడ్డెర కార్పొరేషన్ చైర్మన్ అయిన నేను, మా గుంటూరు జిల్లా మహిళా అధ్యక్షురాలు చెంబేటి మణికుమార్ గారు, బాబు గారు, నారాయణ గారు, జాన్సైద, మేమందరం కుల బంధువులందరం ఈరోజు ఒక చక్కటి కార్యక్రమం అందులో ఆశ్రమంలో పిల్లలకి భోజనాల కార్యక్రమం నిర్వహించాము. ఈ సందర్భంగా మా యువనేత నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మా గుంటూరు నగరపాలక సంస్థ మేయర్ గారు, ఇప్పుడే ఆయన మేయర్ గారు కూడా వచ్చేదారు. ఈరోజు మా యువకులందరికీ పదసారథి ఆంధ్రప్రదేశ్ దిక్సూచి నారా చంద్రబాబు నాయుడు గారైన తనయుడైన నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు 25వ డివిజన్ దేశభక్తి నగర్ కళాభారతి అందుల పాఠశాల నందు అందుల పిల్లలకి అన్నదాన కార్యక్రమం మా యువసారథి లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా నిర్వహించడం జరుగుతుంది. మా యువకులందరికీ దిశ నిర్ణయిస్తూ ఇలాగే నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మా అందరికీ ఒక స్ఫూర్తిదాయకంగా ముందు నడిపించే విధంగా ఆ దేవదేవుడు ఆయనకి ఆశీస్సులు అందించాలని కోరుకుంటూ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి జన్మదినం సాయినగర్ ప్రైవేట్ స్కూల్లో వాతావరణం జరుపుకోవడంతో సోదరుడు జనసేన గారు పెద్ద మనసుతో పిల్లలకి ఈరోజు అన్నదానికి ధన్యవాదాలు. అట్లాగే 25వ డివిజన్ కార్యకర్తలు, నాయకులు, ప్రజలందరూ నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. అట్లాగే మన విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ గారు విద్యాశాఖలో పెను మార్పులు అందరూ గమనించాం. ఎంత పెను మార్పులు వచ్చినాయి అనేది 2 సంవత్సరాలు మనం గమనించాం. అట్లాగే తెలుగుదేశం పార్టీకి ఒక ఎన్నుదన్నుగా రాబోయే తరాలకి ఆదర్శంగా ఒక యువ నాయకుడిగా రాణించుకుంటూ తండ్రి బాటలో నడుచుకుంటూ అలాగే మన అమరావతి రాజధాని డెవలప్ కానీ ఒక అభివృద్ధి కార్యక్రమంలో కానీ ఒక నిధులు తీసుకురావడంలో కానీ కేంద్ర గవర్నమెంట్తో మమేకమై
ఒక పవన్ కళ్యాణ్ గారు మంగళగిరిలోని అంజుమన్ భూములను స్వాధీనం చేసుకునేందుకు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వైసీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. శనివారం గుంటూరు ఈస్ట్ పరిధిలోని 15వ డివిజన్ హుస్సేన్ నగర్ లో ఇంటింటికి తిరిగి సంతకాల సేకరణ కార్యక్రమం గుంటూరు నగర వైసీపీ అధ్యక్షురాలు తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జ్ షేక్ నూరి ఫాతిమా ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ తాము చేపట్టిన సంతకాల సేకరణకు ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని అన్నారు. ఈ నెల 30వ తేదీన గుంటూరులో భారీ నిరసన ర్యాలీ చేపడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కూటమి పాలనలో ముస్లిం మైనార్టీలకు అన్యాయం జరుగుతుందని ఆరోపించారు. కార్యక్రమంలో వైసీపీ నేతలు గులాం రసూల్, రాష్ట్ర మైనార్టీ సెల్ జాయింట్ సెక్రటరీ షేక్ అఫ్సర్, జిల్లా మైనార్టీ ప్రెసిడెంట్ షైదా ఖాన్, షేక్ లియాఖత్, అజయ్, పోలవరపు జ్యోతి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ముందుగా అందరికీ నమస్తే, అస్సలాము అలైకుం, వందనాలు. మీ అందరికీ తెలిసినట్టుగానే గత నెల నుంచి కూడా జరుగుతున్న కార్యక్రమంలోనే ఈ కార్యక్రమం కూడా మరి సంతకాల సేకరణ కార్యక్రమం నిన్న మసీదు దగ్గర జుమ్మా నమాజ్ తర్వాత ఏ విధంగా సక్రమంగా జరిగిందో అనూహ్య స్పందన, ఇంకా ప్రజలు మద్దతు ఇవ్వడానికి చేయటానికి వాళ్ళందరూ కూడా ముందుకు వస్తున్నారు. అలాగే మరి ఈరోజు హుస్సేన్ నగర్ లో 15వ వార్డులో సంతకాల సేకరణ కార్యక్రమం ఈరోజు చేపట్టాము. అలాగే ప్రజల దగ్గరికి వెళ్ళి దీని అవగాహన తెలిస్తే మాకు తెలుసమ్మా, మేము చూస్తున్నాము ఏ విధంగా ఈ కూటమి ప్రభుత్వం చేస్తుందో, ఇప్పుడు దాకా రాష్ట్రంలో పథకాలు ఇవ్వలేదు, డెవలప్మెంట్ లేదని చెప్పుకుంటున్నాం, ఇప్పుడు మైనార్టీ ఆస్తుల మీద పడుతున్నారు అని చెప్పి వాళ్ళే మరి ఎందుకైనా మేము ఓటేసాం, వీళ్ళకి ఓట్లేసి ఈ రోజు మేము బాధపడుతున్నాం అని చెప్పి వాళ్ళంతటా వాళ్ళు చెప్తున్నారు. నిజంగానే ఈ రాష్ట్రానికి బాధాకరం ఈ కూటమి ప్రభుత్వం రావటం, ప్రజలకి వాళ్ళకి మరి రావణ కష్టంలాగా మారే విధంగా ఈ కూటమి ప్రభుత్వం చర్యలు ఉంటున్నాయి. అలాగే మరీ ముఖ్యంగా మైనారిటీలకి ఏ హామీలు చెప్పి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిందో, మైనారిటీ ఓట్ల వల్ల ఈ కూటమి ప్రభుత్వం గెలిచిందో, అలాగే ఇక్కడున్న ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మేము మైనారిటీలకు అండగా ఉంటామని చెప్పి సభ ప్రాంగణంలో ఏ విధంగా చెప్పి ఈ రోజు ఆ మాట తప్పి ప్రజలకి ఇబ్బంది పెడుతున్నారో మీరు అందరు చూస్తా ఉన్నారు. కానీ మరి మంచి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మైనారిటీలు ఎంత చక్కగా అన్ని పథకాలు కానీ, లేకపోతే వాళ్ళకి సంక్షేమం కానీ, లేకపోతే అభివృద్ధి కానీ ఏ విధంగా మైనారిటీలు జరిగిందో అదే విధంగా రానున్న రోజుల్లో 2029 జగన్మోహన్ రెడ్డి గారి హయాం మళ్ళీ వస్తుంది. వాళ్ళు మాకు భరోసా ఇస్తున్నారు. ఆ భరోసా ప్రకారంగానే ఎప్పుడు ఈ 3 సంవత్సరాలు కంప్లీట్ అవుతుందో, మాకు ఈ రావణ కష్టం ఎప్పుడు పోయిద్దో అని చెప్పి మరి వాళ్ళు చెప్పటం చేయటం జరిగింది. అదే విధంగా దానికోసం ఖచ్చితంగా ప్రజల వెంట, ప్రజల కోసం ఏ విధంగా మాట చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ పార్టీ స్థాపించారో అదే విధంగా మేము కూడా ఉంటామని చెప్పి తెలియజేస్తూ గుంటూరు 1 టౌన్ 2 టౌన్ లో మరి ఈ సంతకాల సేకరణ కార్యక్రమం ఇంకా ప్రజల్లోకి వెళ్ళి తీసుకెళ్లి దీని అవగాహన తీసుకొని వచ్చి 30వ తారీఖుని ప్రోగ్రామ్ మాత్రం సక్సెస్ఫుల్ చేస్తామని చెప్పి ప్రజలు చెప్పడం జరిగింది. దానికి చాలా సంతోషంగా ఉంది. ఈ భూమిని మేము కాపాడుకుంటాము, ఈ భూమిని ఏ విధమైన న్యాయబద్ధంగానో లేకపోతే ప్రజల్లో అవగాహన తీసుకొని వచ్చో ఖచ్చితంగా మరి ఈ 18వ తారీఖున కంప్లీట్ అయ్యే లోపల సంతకాలు సేకరించి కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి మీరు ఇచ్చిన నోటిఫికేషన్ ని వెనక తీసుకునే విధంగా మేము చేస్తామని చెప్పి తెలియచేయడం జరిగింది. కాబట్టి పొన్నూరు రోడ్లోని అంజుమన్ ఈ ఇస్లామియా స్కూల్లో ఎన్సీసీ ఇనాగరేషన్ కార్యక్రమంలో గుంటూరు తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ పాల్గొన్నారు. ఎన్సీసీ ప్రాముఖ్యత గురించి విద్యార్థులకు ఎమ్మెల్యే వివరించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. ఎన్సీసీలో చేరటం వలన ఆత్మస్థైర్యం, క్రమశిక్షణ, మానసిక ధైర్యం పెంపొందించుకోవచ్చని తెలిపారు. భావితరాలకు భారత పౌరుణ్ణి తయారు చేయడానికి ఈ ఎన్సీసీ ఉపయోగపడుతుందని తెలిపారు. ఎన్సీసీలో చేరిన 50 మంది విద్యార్థులకు అభినందన తెలుపుతున్నారని అన్నారు. భవిష్యత్తులో ఎన్సీసీ సర్టిఫికేట్ మీకు ఉద్యోగ అవకాశాలలో ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా తెలిపారు. ఎన్సీసీలో చేరటం వలన ఆరోగ్యంగా, శరీరం దృఢత్వం కలిగి ఉంటాయని చెప్పారు. గుంటూరు నగరంలో గత 25 సంవత్సరాల నుంచి వేలాది మంది పిల్లలకు విద్యా అవకాశాలు కల్పిస్తున్నటువంటి అంజుమన్ ఇస్లామియా గుంటూరు స్కూళ్ళు నందు ఎన్సీసీ ముఖ్యంగా విద్యార్థులలో ఉన్నటువంటి భయాన్ని పోగొట్టేటువంటి విధంగా, వాళ్ళ మానసిక స్థైర్యాన్ని పెంచేటువంటి విధంగా, అలాగే ఆరోగ్యపరమైనటువంటి సమస్యల మీద వారికి అందరూ కూడా అవగాహన కల్పించేటువంటి విధంగా ఈరోజు దేశంలోనే అత్యున్నతమైనటువంటి సేవలు అందిస్తున్నటువంటి ఎన్సీసీ క్యాడెట్స్ సంబంధించినటువంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్ని ముఖ్యంగా ఈరోజు అంజుమన్ ఇస్లామియాలో ప్రారంభించుకోవడం చాలా సంతోషం. ఈరోజు ఎన్సీసీకి సంబంధించినటువంటి
పెద్దలు కమాండెంట్ ఉన్నటువంటి సుదర్శన్ గారు అలాగే మిగతా స్టాఫ్ వాళ్ళందరూ కూడా వచ్చి ఈరోజు దాదాపు 50 మందికి ఈరోజు ఎన్సీసీ క్యాడెట్లో ట్రైనింగ్ ఇచ్చేటువంటి క్యాంప్ని పెట్టడం జరుగుతూ ఉంది. గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా ముఖ్యంగా ముస్లిం ఆడపిల్లల్లో ఒక మానసిక స్థైర్యాన్ని కలిగించాలనేటువంటి ధ్యేయంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఎందుకంటే కేవలం చదువుతో పాటు ఈరోజు ఏదైతే కాంపిటీషన్ ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా అన్ని విధాలు కూడా సిద్ధులై ఉండాలనే ఆలోచనతో ఒక పక్కన ఎన్సీసీకి సంబంధించినటువంటి ట్రైనింగ్ ద్వారా వాళ్ళకు వెయిటేజ్ 10th తర్వాత వాళ్ళు ఏ ఎడ్యుకేషన్ ఐఐటీకి కానీ ఐఐటీస్ కానీ వెళ్ళాలనుకున్నా కూడా వెయిటేజ్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటు క్రమశిక్షణ అలాగే ఆత్మస్థైర్యంతో పాటు ముందుగా వారు ఎంతో ఆరోగ్యంగా ఉండేటువంటి విధంగా వారందరూ కూడా ట్రైన్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇది ప్రారంభం మాత్రమే. తప్పకుండా ఇక్కడ చదివేటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి కూడా విద్యతో పాటు వారందరికీ కూడా ఒక ఆలోచనమైనటువంటి భావి తరానికి భారతీయుడిగా తయారు చేసేటువంటి లక్షణంతో ఈరోజు ఎన్సీసీని పెట్టడం జరిగింది. తప్పకుండా ఇది ఒక ఆరంభం మాత్రమే. తప్పకుండా దీన్ని ముందు అందరికీ ప్రతి ఒక్క విద్యార్థి కూడా అందించేటువంటి విధంగా అంజుమన్ ఇస్లామియా ప్రయత్నం చేస్తూ ఉంది. దీనికి ప్రత్యేకంగా సహకరించినటువంటి ప్రిన్సిపల్ గారికి, అంజుమన్ ఇస్లామియా సభ్యులకు, ముందుగా ఎన్సీసీ కమాండెంట్ సుదర్శన్ గారికి, వారి స్టాఫ్ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. దేశవ్యాప్తంగా సమగ్ర కులగణన శాస్త్రీయంగా వెంటనే నిర్వహించి వెనుకబడిన తరగతుల వారికి చట్టసభలలో రిజర్వేషన్ కల్పించడంతో పాటు అన్ని స్థాయిలలో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ పూర్వ చైర్మన్ జస్టిస్ పి ఈశ్వర్య డిమాండ్ చేశారు. జననాయక్ కర్పూరి ఠాకూర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుంటూరులోని బీవీఆర్ కన్వెన్షన్ హాల్లో భారతరత్న జననాయక్ బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్ 102వ జయంతి ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జస్టిస్ పి ఈశ్వరయ్య, మాజీ మంత్రివర్యులు డొక్క మాణికవర్ ప్రసాద్, మాజీ శాసన మండలి సభ్యులు జంగా కృష్ణమూర్తి, సిపి రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య, జననాయక్ కర్పూరి ఠాకూర్ ఫౌండేషన్ నేత డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు, జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి, లక్ష్మణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఫిబ్రవరి మాసంలో నెక్స్ట్ మంత్లోనే లోకల్ బాడీస్ ఎలక్షన్స్ ఉన్నాయి. లోకల్ బాడీస్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆ సందర్భంగా ఏదైతే ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ క్లాస్ ఫెడరేషను ఆల్ ఇండియాలో విస్తరించున్నదో అలానే ఆంధ్రప్రదేశ్లో అంత ప్రబలంగా లేకపోయినా మా డాక్టర్ ఆలా వెంకటేశ్వరరావు దానికి గౌరవ అధ్యక్షులు, వారి ద్వారా ఒక రిప్రజెంటేషను మేము ఏదైతే 2 నెలల కింద ఇచ్చినాము, 19th నవంబర్లో ఇచ్చినాము. తర్వాత అప్పటి నుంచి గవర్నమెంట్ ఏది జవాబు చెప్పనందువల్ల ఏమని ఇచ్చినాము, మీరు కులగణన చేయండి. కులగణన ఏదైతే గత ప్రభుత్వం కులగణన 23లో మొదలుపెట్టి ఎలక్షన్స్ కంప్లీట్గా చేసింది కానీ పబ్లిష్ చేయలేదు. ఆ కులగణన పబ్లిష్ చేయండి. లేదంటే కులగణన చేయడానికంటే సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఓబీసీ లిస్టుని తయారు చేసుకోవడానికి రాజ్యాంగము మనకు రాజ్యాంగంలో హక్కు ఇచ్చింది. అదేంటంటే 2021లో ఆర్టికల్ 342A(3) కింద ప్రతి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రపాలిత ప్రాంతానికి కూడా ఒక అధికారం ఇచ్చింది. అసెంబ్లీలో ఒక చట్టం చేసుకొని సోషల్లీ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ లిస్టుని తయారు చేసుకొని దానికి విద్యా ఉద్యోగాలకు, లోకల్ బాడీస్కు, అట్లనే సంక్షేమ పథకాలకు, ఎకనామిక్ వెల్ఫేర్ మెజర్స్ కూడా వాడుకోవచ్చు. కానీ ఈ రకమైన ఒక తెలుసుకోలేనంత కాలం పదే మోసపోతూనే ఉంటామని చెప్పేసి, కాబట్టి మనతో కలిసి వచ్చేటువంటి శక్తులు నిజంగా ఈ నిమ్నజాతి వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల హక్కుల రక్షణ కోసం మనతో ఉంటున్నారా, లేకపోతే బీసీలు అనేటువంటి కాన్సెప్ట్తో వారి అధికార పదవులు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారనేటువంటిది మనం ఆలోచన చేయాలని చెప్పి ఈ సందర్భంగా మీకందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ సమావేశం ముందు ఒక చిన్న ప్రతిపాదన చేస్తూ ఉన్నాం. రేపు జరగబోయేటువంటి లోకల్ బాడీ ఎన్నికల్లో జనగణనలో కులగణన జరిగిన తర్వాతనే లోకల్ బాడీ ఎన్నికలకు పోవాలి. అది కూటమి ప్రభుత్వం అంగీకరించి తీరాలనేటువంటి అంశాన్ని ఈ సదస్సు నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలి. ఈరోజు మనం బీసీలో ఏటి కోసం అయితే పోరాడుతున్నామో
వాటిని అన్నిటినీ ఆనాడే అమలు చేసినటువంటి ఆదర్శమూర్తి కర్పూరి ఠాగూర్ గారు. ఇంకొకటి ఏంటంటే, మనం రాజకీయ నాయకుల్ని ప్రజాసేవకులు అంటాం. వాస్తవంగా నిజమైన ప్రజాసేవకులు ఎవరంటే, ఒక ఆదర్శమైనటువంటి ప్రజాసేవకులు ఈ దేశంలో ఎవరంటే కర్పూరి ఠాగూర్ గారు. ఎందుకంటే ఆయన ఒక పేద కుటుంబంలో పుట్టి 8 సార్లు ఎమ్మెల్యేగా అయ్యి 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యి చివరికి మళ్ళీ పేదరికంలోనే ఉన్నారు. ₹1 కూడా ప్రజల కోసమే ఆయన పనిచేశారు తప్ప ఆయన కోసం ఏనాడు ₹1 సంపాదించుకున్నటువంటి వ్యక్తి కాదు. ఆయన నిజమైన ప్రజాసేవకుడికి నిజమైన నిర్వచనం కర్పూరి ఠాగూర్ గారు. మరి అటువంటి మహనీయుడిని విగ్రహాన్ని దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిసారిగా గుంటూరులో స్థాపించుకున్నాము. ఆ విధంగానే ఇవాళ మొట్టమొదటిసారిగా ఆ యొక్క జయంత్యుత్సవాలను కూడా ఇవాళ గుంటూరులో జరుపుకొని దేశంలో ఉన్నటువంటి బీసీ ఉద్యమానికి గుంటూరు నాంది పలుకుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు బీసీలకు కావాల్సినటువంటి ముఖ్యమైన అంశాలు మనందరికీ తెలుసు. క్యాస్ట్ సెన్సస్ కావాలని మనందరం కోరుకుంటున్నాం. అట్లానే 75 సంవత్సరాలుగా స్వాతంత్రం వచ్చినప్పటికీ కూడా ఈ రోజుకి కూడా మనకు చట్టసభల్లో రిజర్వేషన్ లేని పరిస్థితి. ఇవాళ చట్టసభల్లో రిజర్వేషన్ లేని పరిస్థితి ఉంటే ఏమవుతుందంటే, ఇవాళ మనందరూ కూడా బీసీలు ఎవరన్నా మన నాయకులు ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా ఆ యొక్క పార్టీల యొక్క అధినేతల చెప్పు చేతుల్లో పనిచేయాల్సిన పరిస్థితులు ఇవాళ చూస్తున్నాం మనం స్పష్టంగా. కాబట్టి అదే ఒక మనకు గుంటూరు నగరాన్ని స్వచ్ఛ గుంటూరుగా తీర్చిదిద్దడానికి నగర ప్రజలు మరియు ప్రజా ప్రతినిధుల సహకారం ఎంతో ముఖ్యమని నగర మేయర్ కోవెలముడి రవీంద్ర అన్నారు. శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా పీవీకే నాయుడు మార్కెట్ పరిసర ప్రాంతాల మాస్ క్లీనింగ్ చేపట్టారు. శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరం ఎదురుగల టాయిలెట్స్ ను నగర కమిషనర్ కె మయూర్ అశోక్ తో కలిసి మేయర్ పరిశీలించారు. తదుపరి విజ్ఞాన మందిరం వద్ద అధికారులు సిబ్బందిచే స్వచ్ఛ ప్రతిజ్ఞ చేపించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా క్లీన్ అండ్ గ్రీన్ చేయిస్తున్నారని వివరించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ షేక్ సజీలా, ఎస్ఈ జి వెంకటేశ్వరరావు, సిటీ ప్లానర్ రాంబాబు, CMO హెచ్ డాక్టర్ శాంతికళ, డిప్యూటీ కమిషనర్లు బి శ్రీనివాసరావు, సిహెచ్ శ్రీనివాసరావు, టి వెంకట కృష్ణయ్య, కార్పొరేటర్లు ఈరంటి వరప్రసాద్, పోతురాజు, సమత, నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా పూర్తిగా స్వచ్ఛత కొరకు శ్రమదాన చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి మా తోటి వారికి కూడా సంపూర్ణ పారిశుధ్యం కొరకు బహిరంగ మలమూత్ర విసర్జన నుండి విముక్తి కొరకు విధిగా గృహ మరియు సామూహిక మరుగుదొడ్డిని వినియోగించడం, క్రమం తప్పకుండా సెప్టిక్ ట్యాంకును శుభ్రపరచడం వంటి అంశాలపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్టు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. అమరావతి రాజధాని పరిధిలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఫుల్ డ్రెస్ రిహార్సల్ శనివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి జె శ్యామల్ రావులు పరిశీలించారు. జంగారెడ్డిగూడెం ఏఎస్పీ ఐపీఎస్ అధికారి ఆర్ సుస్మిత పెరేడ్ కమాండర్ గా వ్యవహరించారు. భారత ఆర్మీ, ఆంధ్రప్రదేశ్ 2వ పోలీస్ బెటాలియన్, సిఆర్పీఎఫ్ పోలీసు సాయుధ దళాలు, ఆంధ్రప్రదేశ్ 16వ పోలీస్ బెటాలియన్, బాలురు బాలికల విభాగాల ఎన్సీసీ క్యాడెట్స్, రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల సంస్థల విద్యార్థులు, రెడ్ క్రాస్ యువదళం
కంటిజెంట్స్ డ్రెస్ రిహార్సల్స్ ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ఐజీ రాజకుమారి, జిల్లా కలెక్టర్ ఏ తమ్మి మన్సారియా, ఎస్పీ వకుల్ జిందాల్, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ, సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు కెఎస్ విశ్వనాథన్, గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ కె మయూర్ అశోక్, అదనపు కమిషనర్ చెల్ల ఓబులేసు తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు. గుంటూరు నగరం లక్ష్మీపురంలోని మలబార్ గోల్డెన్ డైమండ్స్ జ్యువెలరీ షోరూమ్ లో బ్రైడల్ జ్యువెలరీ షోను ప్రారంభించారు. జనవరి 24వ తేదీ నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు జరుగుతున్న ఈ ప్రత్యేక వజ్రాభరణాల ప్రదర్శన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ గుంటూరు జిల్లా పార్లమెంట్ సెక్రటరీ గంటా మౌలిక, స్వాగత్ డిలైట్ రెస్టారెంట్ ఎండీ పెద్ది రమణారావు హాస్టే ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మలబార్ గోల్డెన్ డైమండ్స్ జ్యువెలరీ బ్రైడల్ జ్యువెలరీ షోలోని ప్రత్యేక వజ్రాభరణాలు అత్యద్భుతంగా ఆకర్షణీయంగా ఉన్నాయని హర్షం వ్యక్తం చేశారు. అత్యాధునిక వెరైటీలతో అద్భుతమైన డిజైన్లతో అందరికీ అందుబాటులో వజ్రాభరణాలను అందిస్తున్న మలబార్ వినియోగదారుల ఆదరాభిమానాలను పొందుతుందని వారు కొనియాడారు. స్టోర్ మార్కెటింగ్ మేనేజర్ గోపీ కిరణ్ మాట్లాడుతూ ఈ ప్రదర్శనలో భాగంగా మలబార్ మరిన్ని ప్రత్యేకమైన ఆఫర్లను సైతం అందిస్తుందని, బంగారం, రత్నాభరణాలు మరియు అన్కట్ ఆభరణాల తరుగు ఛార్జీలపై 30% వరకు తగ్గింపును, వజ్రాభరణాల విలువపై 30% వరకు తగ్గింపును అందిస్తున్నట్లు ప్రతి ఒక్క వినియోగదారుడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్టోర్ హెడ్ నదీర్, జితిన్ తదితరులు పాల్గొన్నారు. బ్రాంచ్ మలబార్ గోల్డెన్ డైమండ్స్ బ్రైడ్స్ ఆఫ్ ఇండియా షో అనే ఒక ప్రోడక్ట్ లాంచ్ చేయడం జరిగింది. ఈ యొక్క ప్రోడక్ట్ లాంచ్కి ముఖ్య అతిథులుగా శ్రీమతి గంటా మౌలిక గారు, గుంటూరు జిల్లా సెక్రటరీ, పార్లమెంట్ సెక్రటరీ గారు వచ్చారు. సో ఈ యొక్క మలబార్ గోల్డెన్ డైమండ్స్లో ఈ యొక్క ఎగ్జిబిషన్ ఫిబ్రవరి 8 వరకు ఉంటుంది. సో కస్టమర్స్కి మంచి ఆఫర్స్, పెరుగుతున్న రేట్ల ప్రకారం మనకి తరుగు మీద 30% గోల్డ్లో పర్చేజ్ చేసిన వారికి ఉన్నది. అలానే డైమండ్స్ పర్చేజ్ చేసే వారికి తరుగు మీద అప్ టు 30% ఆఫర్ ఉంది. సో ఈ యొక్క ఆఫర్ని, ఈ యొక్క ఆర్నమెంట్స్ని గుంటూరు మరి పరిసర ప్రాంతాల అందరూ వచ్చి మన యొక్క ఆఫర్స్ని కూడా అందరూ అందుబాటులో ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ముందుగా గుంటూరు ప్రజలందరికీ, ముఖ్యంగా మలబార్ జ్యువెలర్స్ యొక్క కస్టమర్స్ అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు. ఈరోజు మన గుంటూరు జిల్లాలోని లక్ష్మీపురం మెయిన్ రోడ్లో ఉన్న మలబార్ గోల్డెన్ జ్యువెలర్స్లో బ్రైడ్స్ స్పెషల్ ఎగ్జిబిషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. #షో ద వే అన్న ట్యాగ్లైన్తో బ్రైడ్స్ కోసం స్పెషల్గా ఈ ఎగ్జిబిషన్ అనేది ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. సో అందరికీ తెలుసు, ఫస్ట్ నుంచి కూడా మలబార్ జ్యువెలర్స్ అంటేని చాలా లైట్ వెయిట్లో, చాలా నాణ్యమైన బంగారాన్ని వివిధ రకాల డిజైన్స్తో అందరికీ నచ్చేలాగా, అన్ని తరాల వాళ్ళకి నచ్చేలాగా డిజైన్స్ అన్నీ కూడా ఎప్పుడూ కూడా అందుబాటులో ఉంటూ కూడా చేస్తున్నారని అందరికీ తెలుసు. వాళ్ళంతా బాగా నాణ్యతా ప్రమాణాలన్నీ ఫాలో అవుతూ ఎప్పటికప్పుడు ట్రెండ్తో వెళ్తున్నారు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా 6వ పొజిషన్లో ఉన్నారు అంటే అతిశయోక్తి కాదు. సో వాళ్ళు ఇప్పుడు మన రాబోతున్న బ్రైడ్స్ కోసం, వాళ్ళ ఇంట్లో వాళ్ళ కోసం, ప్రతి ఒక్కళ్ళ కోసం కూడా మన ఆల్రెడీ కలగా ఉండే బ్రైడ్స్ ఇంకా వాళ్ళకి ఇంకా వన్నె పెరగాలి అని చెప్పేసేసి రకరకాల డిజైన్స్తో అన్ని దేశాల, రాష్ట్రాల, మతాల, కులాల అందరికీ కూడా సెట్ అయ్యేలాగా డిఫరెంట్ రేంజ్ ఆఫ్ బ్రైడల్ జ్యువెలరీతో ఇప్పుడు మన ముందుకు వచ్చేసేసారు. ఈ ఎగ్జిబిషన్ అనేది మనకి ఈరోజు అంటే 8వ తేదీ నుంచి ఈరోజు అంటే 24వ తేదీ నుంచి వచ్చే నెల 8వ తేదీ వరకు కూడా అందరికీ అందుబాటులో ఉంటుంది. అండ్ ప్రతి ఒక్క పర్చేస్ మీద కూడా చాలా ఆఫర్స్ కూడా పెట్టారు. సో ప్రతి ఒక్కళ్ళు కూడా, మన గుంటూరు ప్రజలందరికీ చాలా సువర్ణ అవకాశం. ప్రతి ఒక్కళ్ళు కూడా వినియోగించుకొని మనకి కావాల్సిన జ్యువెలరీ అనేది పర్చేస్ చేసుకొని, ఇప్పుడు బయట ఉన్న జ్యువెలరీ రేట్స్లో ఇలాంటి ఆఫర్స్ అనేది పెట్టడం అనేది నిజంగా చాలా రేర్. సో అలాంటి ఆపర్చునిటీ ఇప్పుడు మనందరికీ అందుబాటులో ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అవకాశాన్ని వినియోగపరచుకోవాలని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో జనవరి 24వ తేదీన గుంటూరు చౌత్రా సెంటర్లోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో జాతీయ బాలిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రసిద్ధ గైనకాలజిస్ట్ డాక్టర్ ఎన్ అనిత హాస్ట్రీ బాలికలకు ఆరోగ్యం, పరిశుభ్రత, జీవనశైలిపై విస్తృత అవగాహనని కల్పించడం జరిగింది. ఒక బాలిక ఆరోగ్యంగా, ఆత్మవిశ్వాసంతో, విద్యావంతంగా, శక్తివంతంగా ఎదిగితే కుటుంబం బలపడుతుంది, దేశం బలపడుతుంది, ప్రపంచం బలపడుతుందని ఈ సందర్భంగా తెలిపారు. చిప్స్, చాక్లెట్స్, జంక్ ఫుడ్ కి దూరంగా ఉండి పౌష్టికాహారం తీసుకోవాలని, రోజు సరిపడా నీరు త్రాగాలని, మంచి నిద్రతో పాటు వ్యాయామాన్ని అలవర్చుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మానవతా డైరెక్టర్లు తిరుపతి రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, గుడివాడ శ్రీనివాసరావు, శివాజీ, రాధాకృష్ణ, పావని, పాఠశాల ఉపాధ్యాయులు, నాన్ టీచింగ్ సిబ్బంది, తల్లిదండ్రులు మరియు విద్యార్థినులు పాల్గొన్నారు. వాటర్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి బాటిల్ చేసి
కంటైనర్స్లో వెళ్తున్నాయి. ఎలా వెళ్తున్నాయి? లారీస్, ట్రాన్స్పోర్ట్ ఆటోస్లో వెళ్తున్నాయి. సో అవి మెటల్ చుట్టూతా హాట్ అయిపోయి ఆ వాటర్లో ఆ ప్లాస్టిక్ అంతా కరిగి, ఎస్పెషల్లీ రీయూజబుల్ ప్లాస్టిక్, ఈ మైక్రో ప్లాస్టిక్స్ అన్నీ చాలా చిన్నగా ఉంటాయి. అండ్ మెన్ కంటే ఫీమేల్స్లో ఈ మైక్రో ప్లాస్టిక్ అబ్జార్ప్షన్ చాలా ఎక్కువ. ఎందుకంటే మన స్కిన్ కొంచెం డెలికేట్గా ఉంటుంది, థిన్గా ఉంటుంది. సో అబ్జార్ప్షన్ ఈవెన్ మనం చుట్టూతా, ఈవెన్ కార్లో కూర్చున్న కార్ డాష్ బోర్డ్ నుంచి కూడా మైక్రో ప్లాస్టిక్ అబ్జార్ప్షన్ వస్తుంది. సో ఎంతవరకు ఫ్రెష్లీ ప్రిపేర్డ్ ఫుడ్, హాట్ ఫుడ్, ఈ చిప్స్, జంక్ అంతా కూడా మనకి ఈ ఫాయిల్ ర్యాపర్స్ వాటిలోనే వస్తాయి కదా. సో ఆల్ దట్ ఈస్ అగైన్ జంక్. సో యాజ్ అ ఉమెన్ మీ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఎక్కడెక్కడ మనం ఇవన్నీ అవాయిడ్ చేయగలుగుతాం, ఎక్కడెక్కడ ఇవన్నీ ప్రివెంట్ చేయగలుగుతాం. రోజుకి ఒక ఫ్రూట్, ఒక సాలడ్, వాటర్ ఎక్కువ తాగడము, అండ్ ఏది కొన్నా కానీ ప్యాకెట్ వెనక్కి తిప్పి దాంట్లో ఏంటి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, ఈస్ట్రోజన్ హార్మోన్ని పక్కకు తప్పించేసి ఇది ఈస్ట్రోజన్లా బిహేవ్ చేసి ఓవేరియన్ సిస్ట్. మేడం ఈ అంటే చిల్డ్రన్ కానీ ఎవరికైనా కానీ ఈ అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్. మేము నో ప్లాస్టిక్ ఆన్ ప్రైవేట్ పార్ట్స్ అని కూడా ఒక క్యాంపెయిన్ చేస్తున్నాం అనమాట. సో బయోడిగ్రేడబుల్ ప్యాడ్స్ వాడడం చాలా ఇంపార్టెంట్. మీరు వినుంటారు ఎండోమెట్రియోసిస్, ఫైబ్రాయిడ్స్, ఓవేరియన్ సిస్ట్, మంత్ అంతా బ్లీడింగ్ అవ్వడం, లేకపోతే పీరియడ్ సరిగా రాకపోవడము, మెన్స్ట్రల్ క్రాంప్స్, ర్యాష్ రావడము మన ప్లాస్టిక్ ప్యాడ్స్ వాడిన తర్వాత. సో బయోడిగ్రేడబుల్ కాటన్, కార్న్, మన మొక్కజొన్న చెత్త, బనానా లీవ్స్, ఫైబర్తో, వీటిలన్నిటితో చేసిన ప్యాడ్స్ ఇప్పుడు బాగా అవైలబుల్గా ఉన్నాయి చాలా కంపెనీస్. అండ్ ఇవన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేసేది మన రూరల్ పాపులేషన్లో, మనకి విలేజెస్లో ఉంటారు కదా, ఆ విమెన్తో కల్పించి డ్వాక్రాని కాదు సార్, సిరోన్ అనే కంపెనీ, కార్మసీ అనే కంపెనీ, సహేలి అనే కంపెనీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.